జరిగినట్టు ఏం కనిపించట్లేదు. ఈ ప్రచార పిచ్చి ఏంటని ముఖ్యంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి నవీన్. ప్రచార పిచ్చి పీక్స్ లో ఉందనేది ముందు నుంచి అందరికీ తెలిసిందే. శ్మశానాల్లో కూడా వైసీపీ రంగుల్ని వేయడం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసి మరి కోడిగుడ్లను సరఫరా చేశారు అంగన్వాడీ కేంద్రాలకు. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి చూద్దాం. టైటిల్ చట్టం వల్ల రైతులకు దమ్మిడి మేలు జరగలేదు, కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రయోజనం పొందారు. టైటిల్ చట్టం ఆధారంగా రైతులకు అందిస్తున్న శాశ్వత భూ హక్కు పత్రాలు అవే పట్టాదారు పాస్ పుస్తకాల నిండా జగన్ బొమ్మలే. ఆ పాసు పుస్తకం పేరు జగనన్న భూ హక్కు పత్రం. అందులో చిన్నగా రైతు ఫోటో ఒకటి ఉంటుంది. ఆ పాసు పుస్తకం పేరు చూస్తే అది జగన్దే అని అనిపిస్తుంది. శాంతం పరిశీలిస్తే జగన్ దయతో రైతుకి ఇచ్చిన హక్కు పత్రంలా ఉంది. టైటిల్ చట్టం కేంద్రంలో పెండింగ్ లో ఉండగానే 2022లో జగన్ సర్కారు తీసుకొచ్చిన శాశ్వత భూ హక్కు పత్రాల నిండా ఆయన భజనే. రెవెన్యూ సర్వే శాఖలు ఈ విషయంలో జగన్ కు మోకరిల్లాయి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 1971 అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘించి మరీ జగన్ సేవలో ఆ రెండు శాఖలు తరించిపోయాయి. ఆర్ఓఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి ఫోటోలతో పాస్ పుస్తకాలను ముద్రించాయి. ప్రజాధనంతో జగన్ కు భజన చేస్తూ రెవెన్యూ శాఖ అడ్డగోలుగా పాస్ పుస్తకాలను ముద్రించింది. రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని భూములపై టైటిల్ జగన్దా లేక రైతులదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో భూముల నిర్వహణ చట్టాల అమలు బాధ్యత రెవెన్యూ శాఖదే. బ్రిటిష్ కాలం నుంచి ఆ శాఖ సేవలకు పేరుంది. రాష్ట్రంలో భూ యజమానులు సాగుదారులకు బ్యాంకు రుణాలు ఇతర అవకాశాలు కల్పించేందుకు వీలుగా 1971లో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో కాలానుగుణంగా అనేక మార్పులు సవరణలు చేశారు, కానీ దాని మూలం మాత్రం అలాగే ఉంది. ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన రూల్స్ ప్రకారం సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం కవర్ పేజీ ప్రారంభంలో భూమి యజమాని హక్కు పత్రం పట్టాదారు పాస్ పుస్తకం అని ఉంటుంది. దాని కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్ర ఉంటుంది. కింది భాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టం రూల్స్ లోని సెక్షన్ 6A ప్రకారం పాసు పుస్తకంలో రైతు ఫోటో మాత్రమే ఉండాలి. ఆ ఫోటోపై తహసీల్దార్ సీల్ ఉండాలి. అంతే తప్ప ఇతరుల ఫోటోలు ఉండటానికి వీల్లేదని ఆర్ఓఆర్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. గత పాలకులు వీటిని ఆచరించారు. గత ముఖ్యమంత్రులు ఎవరూ పాసు పుస్తకాలపై తమ ఫోటోలు ముద్రించాలని అనుకోలేదు. అలాంటి ఆలోచనే చేయలేదు. ఎందుకంటే రైతులకు ఇచ్చే భూమి హక్కు పత్రాలు పద్ధతిగా చట్టానికి లోబడే ఉండాలని భావించారు. కానీ జగన్ సర్కార్ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించింది. పాసు పుస్తకాలపై జగన్ కలర్ ఫోటోలు వేయాలనుకుంది. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఇది సాధ్యం కానందున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం ఆధారంగా కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తోంది. ఆ పుస్తకం కవర్ పేజీలో పెద్దగా జగన్ ఫోటోను ముద్రించారు. అయితే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అని పేరును చేర్చారు. కింద జగనన్న భూ హక్కు పత్రం అనే మరో టైటిల్ను చేర్చారు. పాస్ పుస్తకం చివరి పేజీలో కలర్ఫుల్ నవరత్నాల లోగో, మధ్యలో పెద్దగా జగన్ ఫోటోను ముద్రించారు. ఇక పుస్తకంలోని ప్రతి పేజీలో జగన్ బొమ్మలే వేశారు. మూడో పేజీలో చాలా చిన్న సైజులో రైతు ఫోటోను ముద్రిస్తున్నారు. ఘనత వహించిన రెవెన్యూ శాఖ ఆర్ఓఆర్ చట్టాన్ని చాపలా చుట్టేసి జగన్ ముందు మోకరిల్లింది. చట్టంతో సంబంధం లేకుండా అప్పటికి అమల్లోకి రాని టైటిల్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ బొమ్మలతో కలర్ఫుల్ పాస్ పుస్తకాలు ముద్రించింది. ఇవి చెల్లవని రెవెన్యూ న్యాయ నిపుణులు చెబుతున్నారు. జగన్ ఫోటోలున్న పుస్తకాలు చెల్లుబాటు కావాలంటే ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేయాలి. రెవెన్యూ శాఖ ఆ పని చేయకుండానే జగన్ ఫోటోలతో పాస్ పుస్తకాలు ఇచ్చేసింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని రెవెన్యూ న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి జగన్ భజన చేస్తూ ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలు చెల్లవని రెవెన్యూ శాఖ ఎందుకు గ్రహించలేకపోయింది?